ఎవ్రీవన్. సో ఎవరైతే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వారు దేన్ని కంట్రోల్ చేయొచ్చు? మనం అనుకుంటాం ప్రతిదీ మనం కంట్రోల్ చేయొచ్చు అని. బట్ రియాలిటీ ఏంటంటే మార్కెట్ని అస్సలు కంట్రోల్ చేయలేరు. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక వెదర్ లాగా ఉంటుంది అన్నట్టు. సో వెదర్ దానికి నచ్చింది అది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ట్రేడింగ్లో కూడా మార్కెట్ నచ్చిన విధంగా మార్కెట్ వెళ్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి అంటే మార్కెట్లో ట్రేడ్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే మంచి ట్రేడర్ అవుతాము అండ్ మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు. సో ట్రేడ్కు ముందు ఏం చేయాలి, ట్రేడ్ తర్వాత ఏం చేయాలి? సో మీరు ట్రేడ్ తీసుకునే ముందు మీరు దేన్ని కంట్రోల్ చేయొచ్చు తీసుకోవాలి. ఫస్ట్ మీరు డిసైడ్ కావాలి ఏ కంపెనీ యొక్క షేర్స్ని మీరు కొనాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ సైజ్. ఒకవేళ మీరు ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో దీన్ని మీరు డిఫరెంట్ ఒక 4 to 5 ఒక 3 to 4 పార్ట్స్లో మీరు దీన్ని డివైడ్ చేసుకోవాలి. మేబీ మీరు ఇనిషియల్గా ఒక 10,000 రూపీస్ అనేవి దాంట్లో స్టాక్స్లో పెట్టాలి. సో ఆ విధంగా అనేది మనము డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టాక్ ఏదైతే మీరు డిసైడ్ చేసుకున్నారో ఎప్పుడు బై చేయాలి, టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కొంతమంది ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేస్తారు. కొంతమంది బ్రేక్అవుట్ తర్వాత కానీ కొద్దిగా డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ కొన్ని ఇండికేటర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలా ముందుగానే డిసైడ్ అయ్యి టైమింగ్ని యూస్ చేసి మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇది మనము ట్రేడ్కు ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మరి ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆఫ్టర్ టేకింగ్ ఎ ట్రేడ్ మీరు దేన్ని కంట్రోల్ చేసుకోవచ్చు? మార్కెట్ని అయితే మీరు కంట్రోల్ చేయలేరు. బట్ మన చేతిలో ఏముంది? ఒక స్టాక్ మీరు 100 రూపీస్లో కొన్నారు, మీ యొక్క టార్గెట్ 120. ఫైన్, 120 వరకు వెయిట్ చేయండి, తర్వాత ఎగ్జిట్ కావచ్చు. ఒకవేళ అది కనుక పడుతూ ఉంటే మీరు స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. ఇది మీరు కంట్రోల్ చేయొచ్చు, రైట్? సో ఈ విధంగా అనేది మనం ప్రాపర్గా ప్లాన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైనా సరే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క ట్రేడర్కు రిస్క్ ఫస్ట్ మైండ్ సెట్ అనేది ఉండాలి. సో ట్రేడింగ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజింగ్ ద రిస్క్. సో యూ హ్యావ్ టు ఫోకస్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. ఇలా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.